Today, in English for competitive examinations, we are going to discuss linkers and their usage. And this is a different kind of grammatical item that we have in English, especially for most of the competitive examinations these days. And many people have confusion about these linkers because other aspects of grammar we were little aware of, and linkers, many people have doubts about these linkers. As the very word, the linkers say, it links, it connects. This is how we need to అండర్స్టాండ్. అంటే లింకర్ అంటే కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు, అక్కడ లింక్ అనేది తెలుసు కాబట్టి ఎనీ వర్డ్ ఏదైనా కూడా దాన్ని వీ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు అవర్ బేసిక్ నాలెడ్జ్, దెన్ వీ షుడ్ గెట్ further information. So we'll discuss what these linkers are, and most of the linkers we know, but the only problem is we may not know the name of these words or phrases. So let us look at some linkers. One is besides. We know this, and this is a confusable also, because besides and beside both are confusables. Confusables అంటే మనకు సేమ్గా ఉన్నట్లే ఉంటాయి, కానీ వాటి మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బిసైడ్స్ ఈజ్ అ లింకర్. సో వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ దేర్. డాష్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ స్కూల్, షీ ఆర్ హీ ఆల్సో టీచర్స్ ప్రైవేట్లీ ఎట్ హోమ్. అండ్ ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తే ఆ డాష్ బదులుగా 4 ఆప్షన్స్ వచ్చాయనుకుంటే అందులో 1 విల్ బీ బిసైడ్స్. సో ఇక్కడ చూడాలి, ఈ బిసైడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే అది కాకుండా, దాంతో పాటుగా అన్న మీనింగ్ వస్తుంది. సో ద మీనింగ్ ఆఫ్ బిసైడ్స్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అని వస్తుంది. బిసైడ్ అంటే అది సైడ్ బై సైడ్, అడ్జసెంట్, అది డిఫరెంట్. సో బిసైడ్స్ ఎస్ వచ్చిందంటే వీ మస్ట్ రిమెంబర్ దిస్ ఎ లింకర్. సో వెన్ వీ లుక్ ఎట్ పర్టికులర్ ఐటమ్, వీ మస్ట్ లుక్ ఎట్ ఇట్స్ స్పెల్లింగ్ అండ్ ఇట్స్ మీనింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే డాష్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ స్కూల్, షీ ఆర్ హీ ఆల్సో టీచర్స్ ప్రైవేట్లీ ఎట్ హోమ్, అండ్ సెలెక్ట్ అప్రోప్రియేట్ లింకర్ ఫ్రమ్ ద గివెన్ అని ఇచ్చాడు అనుకోండి. అందులో చూస్తే 2 ఉన్నాయి, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో. డాష్ వర్కింగ్ ఇన్ ఎ ప్రైవేట్ స్కూల్ అంటే ఆ పర్సన్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు, అండ్ ఆల్సో గివింగ్ ట్యూషన్స్ ఎట్ హోమ్ ప్రైవేట్లీ, 2 ఉన్నాయి, అంటే దీంతో పాటుగా చేస్తున్నారు. సో ద అప్రోప్రియేట్ లింకర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ బిసైడ్స్. సో ఒకసారి ఏ ఎగ్జామ్లో కూడా లింకర్స్ వచ్చినా కూడా వీ మస్ట్ ఫిక్స్ దట్ ఆన్సర్ ఇన్ ద బ్లాంక్ అండ్ రీడ్ వన్స్ బిఫోర్ మార్కింగ్ ఇట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఒకసారి చూద్దామంట. సో బిసైడ్స్ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ స్కూల్, షీ ఆర్ హీ ఆల్సో టీచర్స్ ప్రైవేట్లీ ఎట్ హోమ్. ఇట్స్ అన్ వెరీ అప్రోప్రియేట్ లింక్ అండ్ ఇట్ ఫిట్స్. ఇది అంటే స్కూల్లో పనిచేస్తూ మళ్ళీ సాయంకాలం ప్రైవేట్ ట్యూషన్స్ కూడా చెప్తున్నారు అన్న కాంటెక్స్లో వస్తుంది. అండ్ వన్ సజెషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఈజ్ టు మేక్ సమ్ ఓన్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్. 2 ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఇస్ డాష్ ప్రిపేరింగ్ ఫార్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆల్సో హెల్ప్స్ హిస్ ఫాదర్ ఇన్ అగ్రికల్చర్. అంటే అగైన్ 2 పార్ట్స్ ఉన్నాయి. సో బిసైడ్స్ అనే లింకర్ ఎప్పుడు వస్తుంది? వెన్ దెర్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ ద sentence. So besides preparing for the forest officer's exam, he also helps his father in agriculture. Ante he is preparing for forest officer's exam, at the same time he is also helping his father in agriculture. He understands the father's job and responsibility and the pain. So rend ikkada examples. So my sincere appeal to candidates is to make own examples. And let's look at other linkers. Later is another linker. Later అంటే ఇది కూడా తెలుసు, బట్ దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ కన్ఫ్యూజబుల్. కన్ఫ్యూజబుల్ అంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సమ్ వర్డ్స్ విచ్ హ్యావ్ డిఫరెంట్ స్పెల్లింగ్స్ అండ్ డిఫరెంట్ మీనింగ్, బట్ ఇన్ కామన్ యూసేజ్ వీ మిస్అండర్స్టాండ్. సో లేటర్ ఉంది, లేటర్ జనరల్లీ గోస్ విత్ లాటర్. లాటర్ వేరే, when you are talking about 2 people, అది వేరే. సో ఇక్కడ లేటర్ అనేది ఒకటి ఉంది, ఇట్స్ ఎ లింకర్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్.
she finished the syllabus of her graduation first, dash she started her preparation for public service examination అని ఉంది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్. సో వెన్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్ అండ్ 4 లింకర్స్ ఆర్ గివెన్, ఇక్కడ ఏ లింకర్ సూటబుల్ అవుతుంది అని చూడాలి. దీన్ని డెఫినెట్గా కన్ఫ్యూజ్ కావడానికి లేటర్తో పాటు లాటర్ అంటే LATTER ఆ వర్డ్ కూడా ఇస్తారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సో ఇక్కడ ఏంటి చూడాలి, ఎగ్జామిన్ చేయాలి సెంటెన్స్ని. షీ ఫినిష్డ్ ద సిలబస్ ఆఫ్ హర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ వచ్చేసింది అంటే తర్వాత ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ హింట్ ఫర్ అస్, నెక్స్ట్ రావాలి లేదా లేటర్ రావాలి. అంటే ఫస్ట్ తను ఇది ఫినిష్ చేసింది, లేటర్ షీ స్టార్టెడ్ హర్ ప్రిపరేషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్. సో లేటర్ అంటే తర్వాత. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై a linker for a particular question in any kind of an examination, we must try to understand, analyze the question and then select the appropriate answer from the given linkers. ఇది ఒకటి సింపుల్, ఇది కొద్దిగా బట్ ఇట్స్ సింపుల్, బట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ లిటిల్ కన్ఫ్యూజన్ బికాజ్ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈస్ ఆన్ ద అదర్ హ్యాండ్. ఇది ఇంకో కామన్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దీస్ లింకర్స్ యాజ్ ఫర్ యాజ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ ఈస్ కన్సర్న్. చాలామందికి ఇంగ్లీష్తో ప్రాబ్లం ఇదే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసు, బట్ స్టిల్ వీ హ్యావ్ అ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది బేసికలీ? దట్ మీన్స్ వీ ఆర్ నాట్ రీడింగ్ రెగ్యులర్లీ. రెగ్యులర్ రీడింగ్ ఉంటే ఏమవుతుంది? సో మనకు ఇంతకుముందు ఉన్న నాలెడ్జ్ కొత్తగా ఏమొచ్చింది, మనకు తెలిసింది ఏమో తెలిసి పాతది వచ్చింది అనుకోండి, తెలిసిందే వస్తే వీ విల్ రిమెంబర్. దట్ ఇస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ రెగ్యులర్ రీడింగ్. సో ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ అనేది కూడా మనం చదివాం, బట్ స్టిల్ వీ హ్యావ్ అ కన్ఫ్యూజన్ ఆర్ అ డౌట్ అబౌట్ ఇట్. లెట్ us look at one example for this. The government is speeding up the completion of projects and competing with the other state governments dash అని 4 ఆప్షన్స్ ఇస్తే ఇక్కడ let us examine the question. The government is speeding up the completion of projects. అంటే ఏ ప్రాజెక్ట్స్ అయితే మొదలు పెట్టారో గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేయడానికి స్పీడ్గా చేస్తున్నారు. అండ్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే దేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలతో కూడా కంపీట్ కూడా చేస్తుంది. ఈ వర్క్ కంప్లీట్ చేస్తూ వాటితో పోటీ కూడా పడుతుంది. అంటే 2 పనులు చేస్తుంది. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చామంటే ఈ మధ్యన స్టేట్ గవర్నమెంట్, దట్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్లో, చాలా డిపార్ట్మెంట్స్లో నేషనల్ లెవెల్లో ర్యాంకింగ్ వచ్చింది. మన కన్సర్న్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా అవి వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ వేస్ కానీ లేదా ఐటీ సెక్టార్లో కానీ ర్యాంక్స్ వచ్చాయి నేషనల్ లెవెల్. సో దట్స్ వాట్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్స్ స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు అండ్ వేరే వాళ్ళతో పోటీ కూడా పడుతున్నారు. సో దానికి ఏమొస్తుంది లింకర్ ఆన్ ద అదర్ హ్యాండ్. లెట్ us ఎగ్జామిన్. ఎట్లా ఎగ్జామిన్ చేయాలి ఎగ్జామ్లో? The government is speeding up the completion of the projects and competing with the other state governments on the other hand. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ మళ్ళీ వేరే రాష్ట్రాలతో పోటీ కూడా పడుతుంది, అందులో కూడా ముందుంది అని. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే దీంతో పాటుగా ఇంకొక పని కూడా చేస్తుంది. ఒక రకంగా ఈ పని చేస్తుంది, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ఆల్సో కంపీటింగ్ అన్న కాంటెక్స్ట్ వస్తుంది. సో to remember the usage of this, we must make our own examples. This is my sincere appeal. వీటిని తీసుకొని కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చేయాలి. అట్ సేమ్ టైం రెగ్యులర్ రీడింగ్ కూడా జరుగుతుండాలి. రెగ్యులర్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఇట్లాంటి లింకర్స్ మీద పట్టు వస్తుంది. అండ్ అదర్ వన్ వెరీ కామన్, వీ నో దిస్, స్టిల్ అనేది, యూసేజ్ ఆఫ్ స్టిల్ యాజ్ ఎ లింకర్, రైట్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దో దే ఫినిష్డ్ ద సిలబస్ already as a first phase task dash there are doubts. సో వీళ్ళు చూద్దాం, వీళ్ళు ఆల్రెడీ ఒకసారి చదివేశారు సిలబస్ని, కానీ ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. సో తెలుగులో అనుకుంటే ఇంకా ద అదర్ లింకర్ ఫర్ దిస్ తెలుగు వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ స్టిల్. సో లెట్ us fix it and check. Though they finished the syllabus already as a first phase task, still there are doubts ఇన్ ద సబ్జెక్ట్. ఇంకా ఉన్నాయి, ఒకసారి చదివేసినా కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయి అన్న కాంటెక్స్లో వస్తుంది. సో మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ సో దట్
you understand the usage of it and you get a control over usage of these linkers. Then the next one is on the contrary. On the contrary, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ ఎగ్జామిన్ చేద్దాం. కాంట్రరీ అంటే ఆపోజిట్, అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆన్ ద కాంట్రరీ అంటే ఆపోజిట్, అంటే ఒకరు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళ యాక్షన్స్ వేరే ఉన్నవి, అట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మనము ఆన్ ద కాంట్రరీని వాడతాం. ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆల్వేస్ స్పీక్ స్వీట్ వర్డ్స్ బట్ దేర్ యాక్షన్స్ డాష్ ఆర్ హార్మ్ఫుల్. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా చాలా తీయగా మాట్లాడతారు, కానీ వాళ్ళ యాక్షన్స్ వచ్చే వరకు మాత్రం అవి అటాకింగ్గా ఉంటాయి, హార్మ్ఫుల్గా ఉంటాయి, ఇంకొకరికి ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆన్ ద కాంట్రరీ ఈజ్ అ సూటబుల్ లింక్. లెట్ అస్ ఫిక్స్ ఇట్ అండ్ చెక్. దే ఆల్వేస్ స్పీక్ స్వీట్ వర్డ్స్ బట్ దేర్ యాక్షన్స్ ఆన్ ద కాంట్రరీ ఆర్ హార్మ్ఫుల్. వాళ్ళ యాక్షన్స్ వర్డ్స్ లాగా లేవు. సో ఆన్ ద కాంట్రరీ ఈజ్ అ కామన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఫర్ యాజ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్డ్. So please make some examples on your own so that you get a control over the usage of these linkers. And the next one is to sum up. ఇది కూడా ఈజీగా అర్థమైపోతుంది, కాకపోతే ఈ ఫ్రేజ్ గుర్తుండదు మనకు. ఎందుకు గుర్తుండట్లేదు? ఇవన్నీ మనం చదివాము ఎట్ స్కూల్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇవన్నీ చదివాం. బట్ గుర్తుండట్లేదు ఎందుకు అంటే చదివి ఆ ఎగ్జామ్ వరకే చదివి వదిలేసాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోలేదు, లేదా రివ్యూ చేసుకోలేదు, రెగ్యులర్ రీడింగ్ చేయలేదు, అందుకనే వి ఫర్గాట్. సో నౌ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ లాట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ రెగ్యులర్ రీడింగ్ చేస్తే ఇవన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడు చూద్దాం, ఇటు సమ్ అప్ ఉంది. సమ్మరీ అంటే ఒక ఎనీ టాపిక్ని తీసుకున్నా కూడా ఒక చాలా ఇష్యూస్ ఉంటాయి, అందులో చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. లాస్ట్కి దాని సమ్మరీ చెప్పండి అని అడుగుతాం మనం, సో తెలుగులో చెప్పినప్పుడు. సో దాన్ని లింకర్స్ పరంగా చూస్తే టు సమ్ అప్ అని ఒకటి, అంటే అవన్నీ ఈవెంట్స్ తీసుకొని సమ్మరీ ఇవ్వడము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ ఉంది ఇంట్లో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, ఫైనల్గా సమ్మరీ ఇవ్వండి, మనకు డబ్బులు మిగిలాయా లేదా అనేది, మిగిలితే ఎంత మిగిలాయి, లేకపోతే ఖర్చు ఎక్స్ట్రా వస్తే ఎంత వచ్చింది, అది టు సమ్ అప్. వెన్ యూ సమ్ అప్ సంథింగ్ యూ విల్ నో. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ అటెండెడ్ అ సెషన్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ ద అదర్ డే and dash it gave me a new direction towards life. సో ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఒకటి హీ అటెండెడ్ అ ప్రోగ్రామ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్, అందులో చాలా ఉన్న ఈవెంట్స్, 2-3 days ఈవెంట్స్ కావచ్చు. సో టు సమ్ అప్ అంటే ఈ ప్రోగ్రాంలో అసలు జిస్ట్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నేను ఏం నేర్చుకున్నాను అని చెప్తే, టు సమ్ అప్ ఇట్ గేవ్ మీ అ న్యూ డైరెక్షన్ టువర్డ్స్ లైఫ్. ఆ రోజు చేసిన ప్రోగ్రాం వల్ల నాకు లైఫ్లో ఎట్లా ఇంప్రూవ్ కావాలి, హౌ టు డెవలప్ మై సెల్ఫ్ ఇన్ లైఫ్ అనేది నేర్చుకున్నాను. దట్స్ ద సమ్మరీ ఆఫ్ అటెండింగ్ ద సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఆర్ అ ప్రోగ్రామ్ ఆర్ అ వర్క్షాప్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. టు సమ్ అప్ అంటే ఫైనల్గా ఒక సమ్మరీ ఇవ్వడము, మొత్తం ఆ ఈవెంట్ అంతా తీసుకొని. సో దిస్ ఈజ్ అనదర్ లింకర్. అండ్ నెక్స్ట్ లింకర్ దట్ వీ హ్యావ్ ఇస్ యాజ్ అ రిజల్ట్. ఇది కూడా అర్థమైపోతుంది జనరల్గా. రిజల్ట్ అంటే దాని ఫలితంగా అని తెలుగులో అనొచ్చు మనం. సో యాజ్ అ రిజల్ట్, ఇది మోస్ట్ ఆఫ్ అస్ యూజ్ ఇట్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామినేషన్ ఆర్ టెస్టింగ్ వీ గెట్ నర్వస్. అది ఎందుకు నర్వస్ అంటే మళ్ళీ మనం వాడలేదు, గ్రామటికల్గా వాడలేదు, టెక్నికల్గా వాడలేదు, కాబట్టే మనకు ప్రాబ్లం. సో యాజ్ అ రిజల్ట్ లెట్ us లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ చెప్తుంది మనకి ఎట్లా యూజ్ చేయాలి. ద ట్రాఫిక్ సెల్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ వర్కింగ్ సిన్సియర్లీ డాష్ the number of accidents have come down drastically. సో ఈ మధ్యన సర్వే తీసుకున్నట్లయితే లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ రోడ్డు మీద జరిగేవి తగ్గిపోయాయి, వయలేషన్ కూడా కొద్దిగా తగ్గిపోయింది. ఎందుకు? బికాస్ ద ట్రాఫిక్ సెల్ ఈజ్ వర్కింగ్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏ లింకర్ రావాలి అవుట్ ఆఫ్ ద 4 అంటే ఇక్కడ రిజల్ట్ కావాలి. ట్రాఫిక్ సెల్ సిన్సియర్గా వర్క్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది? ఎస్. సో కాబట్టి ద ట్రాఫిక్ సెల్ ఈజ్ వర్కింగ్ సిన్సియర్లీ, as a result the number of accidents have come down drastically. Accidents తగ్గుముఖం పట్టాయి యాజ్ అ రిజల్ట్. దేని రిజల్ట్ వల్ల? ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేస్తూ ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు కాబట్టి ఇది యాక్సిడెంట్స్ తగ్గిపోయాయని యాజ్ అ రిజల్ట్. ఇవి కూడా గుర్తుండాలంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ ఓన్లీ లాంగ్ కట్. ఏంటి? మేక్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ యూజ్ దెమ్ as much as possible, but don't miss reading. Please read and use. Language must be read
అండ్ యూజ్డ్ రెగ్యులర్లీ లైక్ అవర్ మదర్ టంగ్. మదర్ టంగ్లో ఎందుకు హోల్డ్ వచ్చింది? సో బికాస్ వీఆర్ యూజింగ్ ఇట్ వితౌట్ అవర్ నాలెడ్జ్ ఫ్రమ్ డే ఇన్ అండ్ డే అవుట్. సో ఇది కూడా యూసేజ్ చేయాలి. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ లింకా, దట్ ఈస్ సడన్లీ. ఇది తెలుసు మనకు, పెద్దగా ప్రాబ్లం లేదు. సడన్లీ అని వాడుతూనే ఉంటాం. సో సడన్లీ అంటే అకస్మాత్తుగా జరిగింది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ అ టాకిటివ్ పర్సన్ డాష్ హీ బికేమ్ అ రెటిసెంట్ పర్సన్. అంటే ఇక్కడ మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో కొద్దిగా వొకాబులరీ టెస్ట్ కూడా జరుగుతుంటుంది. ఏ రకమైన వొకాబులరీ? ఇప్పుడు ఇక్కడ రెటిసెంట్ తెలియదు నాకు, టాకటివ్ పర్సన్ తెలుసు. బట్ కామన్ సెన్స్ విల్ హెల్ప్ అస్ ఇన్ అండర్స్టాండింగ్. ఇక్కడ టాకటివ్కి ఇది డెఫినెట్గా హీ బికేమ్ రెటిసెంట్ అంటే అక్కడ 4 ఆప్షన్స్ తీసుకున్నట్టు టాకటివ్ బాగా మాట్లాడే మనిషి రెటిసెంట్ అయ్యాడు. రెటిసెంట్ అంటే ఏంది? ద మ్యాన్ హూ కెన్ కమ్యూనికేట్, హూ కెన్ స్పీక్ బట్ హీ డజంట్ స్పీక్ అనేది రెటిసెంట్. మాట్లాడగలడు అయినా కూడా మాట్లాడడు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. ఆయనకి ఇష్టం లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాకపోవచ్చు, అది వాట్ ఎవర్ మే బి ద రీజన్. సో రెటిసెంట్ ఈజ్ దాట్. కొన్నిసార్లు మనం నేర్చుకున్న వొకాబులరీ ఇట్లా కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అప్రాప్రియేట్ లింకర్ ఏంటిది? సడన్లీ. హీ వాజ్ అ టాకటివ్ పర్సన్, సడన్లీ హీ బికేమ్ ఎ రెటిసెంట్ మ్యాన్. ఎందుకో మరి అప్పుడు బడబడా మాట్లాడే మనిషి ఇప్పుడు రెటిసెంట్ అయిపోయాడు. మనం ఏ క్వశ్చన్ వేసినా కూడా దానికి ఆన్సర్ కూడా ముభావంగా ఇవ్వడము, లేకపోతే ఎక్కువ రెస్పాండ్ కాకపోవడం చేస్తున్నాడు. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ అనదర్ లింకా విత్ అస్ నౌ, మీన్ వైల్. ఇది వెరీ కామనే. ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, you would definitely come across this. If you communicate with people, you would definitely come across the usage of this. Meanwhile, అంటే అందులో ఏమన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని కూడా చేయాల్సి వస్తే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ ప్లీజ్ అరేంజ్ మనీ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ డాష్ ఐ విల్ ట్రై టు గెట్ ఫ్రమ్ మై ఓన్ సోర్స్ అండ్ పే యూ. సో ఇప్పుడు ఎవరికో డబ్బు అవసరం ఉంది, మీరు ఎక్కడ నుండి డబ్బు అరేంజ్ చేయండి. మీన్ వైల్ మీరు అరేంజ్ చేసి పని చేస్తున్నప్పుడు నేను మళ్ళీ వేరే దగ్గర తీసుకొచ్చి మీకు ఇస్తాను, అప్పటి వరకు కొద్దిగా మీరు మేనేజ్ చేయండి అని. మీన్ వైల్ అంటే వర్క్ జరగనివ్వండి. యూ కంటిన్యూ ద వర్క్, మీన్ వైల్ ఐ విల్ సర్చ్ ఫర్ మనీ. ఆర్ యూ గెటింగ్ మీ? సో అని అంటే మీరు పని జరుగుతూ ఉండాలి, ఆ ప్రాసెస్లో అందులో భాగంగానే నేను మళ్ళీ అది అరేంజ్ చేస్తానని. మీన్ వైల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యూ టాక్ టు ద గెస్ట్, మీన్ వైల్ ఐ గో టు ద హోటల్ అండ్ గెట్ సమ్ ఫుడ్ ఫర్ అస్. అంటే గెస్ట్ని ఊరికే ఉంచకుండా మాట్లాడుతూ ఉండండి, మాటల్లో పెట్టండి, నేను ఆ లోపలే నేను హోటల్కి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను, సో దట్ వీ కెన్ హ్యావ్ అవర్ డిన్నర్. సో మీన్ వైల్ అనే కాంటెక్స్ట్ ఇది. సో మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యర్ ఓన్. దట్ ఇస్ ద ఓన్లీ మెథడ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్, కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. అండ్ ఇవన్నీ నేర్చుకోవడం ఎగ్జామ్ కొరకే అని కాకుండా వీటిని అర్థం చేసుకుని యూజ్ చేస్తే నాట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జామినేషన్స్ బట్ వెన్ యూ జాయిన్ ద సర్వీసెస్ దట్ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. దట్ ఈస్ ద అదర్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్. ఇది ఓన్లీ ఎగ్జామ్ కోసమే కాదు. లెర్నింగ్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎనీ లెర్నింగ్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇది చదివేసి ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను చదవనంటే యూ విల్ బి దేర్ ఓన్లీ, యూ విల్ నాట్ బి ప్రమోటెడ్. ప్రమోషన్ కానీ కొత్త ప్రాజెక్ట్స్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అప్డేట్. కాబట్టి వన్ షుడ్ ఎంజాయ్ లెర్నింగ్, ఓన్లీ ఎగ్జామ్ అనే కాకుండా. మీన్ వైల్ ఎన్ని రకాలుగా వాడచ్చు, ఎక్కడెక్కడ వాడచ్చు, ఎట్లా, వీ మస్ట్ డూ దాట్. అండ్ అనదర్ కామన్ లింకర్ దట్ వీ ఆల్ నో. చాలా తెలుసు, మీరు అనుకుంటుండొచ్చు ఇప్పుడు, అరే ఇవి నాకు కొన్ని తెలుసు అని. కాకపోతే వీటిని లింకర్స్ అంటారని మనకు తెలియదు, అదొకటే ప్రాబ్లం. దట్స్ ద రీజన్ వెన్ యూ రీడ్ యూ విల్ నో ద నేమ్స్ ఆఫ్ సమ్ సర్టెన్ థింగ్స్ and usage of certain things, and you can remember, you can recollect. So consequently దీన్ని వర్డ్ని స్ప్లిట్ చేసినట్లయితే సీక్వెన్స్ ఆర్డర్. కాన్సిక్వెంట్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంతే. ఇట్లా ఈజీ గుర్తుపెట్టుకోవాలి కాన్సిక్వెంట్లీ అంటే. ఓకే, సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. మిస్ సింధు హ్యాస్ బీన్ winning international championships dash for the past 3 years since 2014. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మిస్ సింధు హ్యాస్ బీన్ విన్నింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్. సింధు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ గెలుస్తూనే ఉంది. ఎప్పుడు నుండి? ఫర్ ద పాస్ట్ 3 years.
సిన్స్ 2014, గత 3 సంవత్సరాలుగా గెలుస్తూనే ఉంది. అండ్ ఏది 3 సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే. ఒకటి, సో టెన్సెస్ పక్కన పెడదాం. సో ఇక్కడ సెలెక్ట్ అప్రాప్రియేట్ లింకర్ అన్నాను అనుకోండి. సో వెరీ అప్రాప్రియేట్ ఇక్కడ మనం వీఆర్ డిస్కసింగ్ డైరెక్ట్లీ ద లింకర్స్, రైట్, వితౌట్ మెనీ ఆప్షన్స్. సో మిస్ సింధు హ్యాస్ బీన్ విన్నింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ కాన్సిక్వెంట్లీ ఫర్ ద పాస్ట్ 3 years సిన్స్ 2014 ఈజ్ అప్రాప్రియేట్ అనుకుందాం. ఎందుకు అప్రాప్రియేట్ ఇక్కడ? కాన్సిక్వెంట్లీ ఎందుకు అప్రాప్రియేట్? బికాస్ తను 2014 నుండి ఎవ్రీ ఇయర్ ఆ ఛాంపియన్షిప్ గెలుస్తూనే ఉంది, ఎప్పుడు కూడా ఓడిపోలేదు, కంటిన్యూస్గా, వితౌట్ ఎనీ బ్రేక్. కాన్సిక్వెంట్లీ అంటే కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ బ్రేక్. 3 సంవత్సరాలుగా ఆ ఛాంపియన్షిప్ గెలుస్తూనే ఉంది, ఎక్కడ ఓడిపోలేదు, కాన్సిక్వెంట్లీ అని ఏ కాంటెక్స్ట్ వస్తుంది. ఇది కూడా తెలిసిందే, బట్ ఆ యూసేజ్ వచ్చే వరకు టెన్షన్ వస్తుంది. సో ప్లీజ్ రీడ్ అండ్ మేక్ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ లింకర్ దట్ వీ హ్యావ్ సిమిలర్లీ, ఇది కూడా మనకు తెలిసిందే, కాకపోతే దీన్ని లింకర్ అంటారని తెలియదు. చాలామందికి ఇవి డౌట్స్ ఉంటాయి జనరల్గా, ఇవన్నీ లింకర్స్ అయితే మాకు తెలుసు సార్ అంటారు. సో ఈ యూసేజ్ అర్థమవుతుంది, చేయగలము. ఎస్, దట్స్ వాట్ వెన్ యూ రీడ్ యూ విల్ నో. సో ఈ సిమిలర్లీ అంటే సిమిలర్ అంటే సేమ్, అలాగే, దానిలాగానే అన్న మీనింగ్ వస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి కొన్ని, ఆ వర్డ్ని స్ప్లిట్ చేసి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. హీ ఈజ్ అ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ ఫర్ BPEd స్టూడెంట్స్, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్. డాష్, హీ ఈజ్ అ ట్రైనర్ ఫార్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఇక్కడ ఉంది. సెలెక్ట్ అప్రాప్రియేట్ లింకర్ అన్నప్పుడు చూస్తే, అంటే ఇక్కడ ఏముంది చూద్దాం. ఈయన BPEd స్టూడెంట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్, మళ్ళీ తెలంగాణ పోలీస్ అకాడమీ కూడా ట్రైనర్. సో ఇక్కడ వెరీ అప్రాప్రియేట్ లింకర్ ఈజ్ సిమిలర్లీ. ఎగ్జాంపుల్, లెట్ us read it. He is a physical fitness trainer for BPEd students. Similarly, he is a trainer for తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఈయన ఆ కాలేజ్లోనే ట్రైనర్ కాదు, పోలీస్ అకాడమీకి కూడా ట్రైనరే. వీకెండ్స్లో కానీ ఎప్పుడు వీలైనప్పుడు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. సిమిలర్లీ అంటే ఇక్కడ అక్కడ రెండు చేస్తాడు, సేమ్ జాబ్, రెండిట్లో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనరే కదా, అది కాంటెక్స్ట్. దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంట్రెస్టింగ్ లింక్, సబ్సిక్వెంట్లీ. ఇందాకే అనుకున్నాం, సీక్వెంట్ అంటే ఆర్డర్, సబ్సిక్వెంట్లీ అంటే యాజ్ అ రిజల్ట్ అన్నదాన్ని కూడా వస్తుంది. అంటే ఒక యాక్షన్ కాగానే ఇంకో రియాక్షన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ హెల్త్ అండ్ యువర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్ సబ్సిక్వెంట్లీ. ఇఫ్ యూ డోంట్ టేక్ యువర్ ఫుడ్ ఆన్ టైమ్, యువర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్ సబ్సిక్వెంట్లీ. అంటే కరెక్ట్ టైంకి తినకపోయినా, రెస్ట్ తీసుకోకపోయినా దాని ఫలితం ఏంటి? హెల్త్ పాడవుతుంది, స్పాయిల్ అవుతుంది అని సబ్సిక్వెంట్లీ అనేది ఇది. ఫర్ ఎగ్జాంపుల్, సో సబ్సిక్వెంట్లీ దాని రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి జరిగేది. కాన్సిక్వెంట్లీ ఆర్డర్, 1, 2, 3 ఆర్డర్, ఒకదాని తర్వాత జరుగుతుంది. ఇక్కడ సబ్సిక్వెంట్ అంటే యాక్షన్ రిలేటెడ్, అది ఐటమ్స్ రిలేటెడ్. ఓకే, సో మై అంకుల్ హ్యాస్ బీన్ సేవింగ్ మనీ ఫర్ అ లాంగ్ టైమ్. డాష్, హీ హ్యాడ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఆల్ హిజ్ ప్రెజెంట్ నీడ్స్. సో ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. ఏంటివి అవి? మై అంకుల్ హ్యాస్ బీన్ సేవింగ్ మనీ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా రోజుల నుండే సేవింగ్ మొదలుపెట్టారు ఆయన. అండ్ హీ హ్యాడ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఆల్ హిజ్ ప్రెజెంట్ నీడ్స్. సో ఈయనకి ఇప్పుడు ఎవరిని హెల్ప్ అడగకుండా తన పని చేసుకునేంత డబ్బు తన దగ్గర ఎందుకు ఉంది అంటే, చాలా రోజుల క్రితం నుండే సేవింగ్ మొదలుపెట్టాడు. సో హీ హ్యాజ్ ఏ వెరీ సేఫ్ స్టేటస్ నౌ బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ సేవింగ్ హ్యాబిట్స్. సో ఇక్కడ వెరీ అప్రాప్రియేట్ లింకర్ ఈజ్ సబ్సిక్వెంట్లీ. ఆ యాక్షన్ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్, లెట్ us read this with the linker. My uncle has been saving money for a long time. Subsequently, he had sufficient amount of money for all his present needs. అప్పటి నుండే దాచిపెడుతున్నాడు కాబట్టి సబ్సిక్వెంట్లీ ఇప్పుడు ఎవరి హెల్ప్ అడగనవసరం లేకుండానే జరిగిపోతున్న రోజులు, ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ అని అర్థం. Then we have another linker, very common linker. Whenever we, I think, write a letter, we mention this linker, but we may not know that this is called a linker.
అంతే తేడా, మనకు తెలియదు అంతే. దీన్ని లింకర్ అంటారని తెలియదు, బట్ వీ నో ఇట్. యూసేజ్ కూడా మోస్ట్ ఆఫ్ అస్ వీ నో. అయితే ఎగ్జామినేషన్లో లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విల్ అరైజ్ వెన్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ ఆప్షన్ దేర్. అదొక్కటే. సో థరోగా నేర్చుకుంటే ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా, ఏ ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనకు పర్వాలేదు, భయం ఏం లేదు. అందుకనే వీఆర్ డిస్కసింగ్ దిస్ ఇన్ డీటెయిల్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ and we need to understand the usage of it so that we can tackle any kind of a question in the examination about these linkers. So therefore ఉంది, చాలా తెలుసు జనరల్గా. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. I have been paying income tax for some years now. Dash, I am now eligible for housing loan. అంటే ఇక్కడ కూడా రెండు యాక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ లింకర్స్ ఏంటి? దే లింక్ 2 ఈవెంట్స్, 2 or 3 ఈవెంట్స్, 2-3 ఉదంతాలని, సిచ్యువేషన్స్ని లింక్ చేస్తున్నాయి. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్. మరి ప్రిపోజిషన్స్కి లింకర్స్కి తేడా ఎట్లా అంటే, ప్రిపోజిషన్స్ ఒకటే సిచ్యువేషన్ ఉండొచ్చు. సో ఇది వెరీ గుడ్ పాయింట్. 2 సిచ్యువేషన్స్, యాక్షన్ రియాక్షన్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, మోస్ట్లీ వీ హ్యావ్ టు సప్లై లింకర్స్. అది గుర్తుపెట్టుకుంటే ఇంకోటి అంటే లింకర్స్కి మనకు డౌట్ రావాలి యాక్చువల్గా, మరి ప్రిపోజిషన్స్కి వీటికి ఏంటి తేడా అని. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఐ హ్యావ్ బీన్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ సమ్ ఇయర్స్ నౌ. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. డాష్, ఐఎమ్ నౌ ఎలిజిబుల్ ఫర్ హౌసింగ్ లోన్. హౌసింగ్ లోన్ అంటే అట్లీస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉండాలి అంటారు. సో దేర్ ఫోర్ ఐఎమ్ నౌ ఎలిజిబుల్ ఫర్ హౌసింగ్ లోన్. ఆర్ యూ ఎలిజిబుల్ అంటే ఎస్, ఐ హ్యావ్ బీన్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ సమ్ ఇయర్స్, దేర్ ఫోర్ ఐఎమ్ నౌ ఎలిజిబుల్ ఫర్ హౌసింగ్ లోన్ అని అనొచ్చు. I don't think we have a problem with the usage of this linker especially. And we have another common linker, likewise. తెలుగులో మనం అట్లనే అనొచ్చు, అలాగే అనొచ్చు, రైట్ అనే ఇది లైక్వైజ్. ఇది చాలా తక్కువ మంది వాడుతుంటారు ఇది లైక్వైజ్ అని. అంటే పీపుల్ హూ హ్యావ్ అ వెరీ గుడ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ వాడుతుంటారు. మామూలుగా జనరల్గా కామన్ యూజర్స్ ఎక్కువ వాడరు. సో వీ హ్యావ్ దిస్ లైక్వైజ్ అనే లింకర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, దే హ్యావ్ బీన్ జాగింగ్ అండ్ రన్నింగ్ ఫర్ సమ్ టైమ్ నౌ. డాష్, దే ఆల్సో వర్క్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్. 2 ఉన్నాయి ఇక్కడ, రెండింటిని లింక్ చేయాలి. దే హ్యావ్ బీన్ జాగింగ్ అండ్ రన్నింగ్ ఫర్ సమ్ టైమ్ నౌ. వాళ్ళు జాగింగ్ అవన్నీ చాలా రోజుల నుండే మొదలుపెట్టారు, అంటే నోటిఫికేషన్ రాకముందే. లైక్వైజ్, దే ఆల్సో వర్క్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ వెల్. అంటే ఓన్లీ జాగింగే కాదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ జాగింగ్, అట్లనే మళ్ళీ ఈ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధించారు, దేన్ని నెగ్లెక్ట్ చేయలేదు. సో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో లైక్వైజ్. అలాగే అండ్ వీ హ్యావ్ అనదర్ వెరీ కామన్ అండ్ అ స్మాలర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లింకర్స్, సో. ఇది కూడా తెలుసు మనకు, మనం సర్ప్రైజ్ అవుతుండొచ్చు, ఓహో ఇది కూడా లింకరేనా అని. ఎస్, కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లింకర్స్ ఇచ్చి కొన్ని వేరేవి కూడా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీ మస్ట్ థరోలీ నో వాట్ దీస్ లింకర్స్ ఆర్. ఈ లింకర్స్ అంటే ఏంటివి, వాటి యూసేజ్ థరోగా తెలుసుకోవాలి. బికాజ్ ఇన్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మార్క్ కౌంట్స్ ఫర్ ద సెలెక్షన్. సో ఇది తెలిసిందే కదా, ప్రాబ్లం లేదు. లెట్ us look at the example directly. All the toppers prepare seriously and sincerely well before the notification is issued. Dash, they are relaxed than others. 2 ఉన్నాయి ఇక్కడ. ఏంటి? దే స్టార్టెడ్ ద ప్రిపరేషన్ వెల్ బిఫోర్ ద నోటిఫికేషన్ రాకముందే మొదలుపెట్టారు వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ లిటిల్ రిలాక్స్డ్ దాన్ ద అదర్ క్యాండిడేట్స్ who have just started after the notification has been issued. సో ఇక్కడ సింపుల్గా ఈ లింకర్ సోని ఫిక్స్ చేసి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్. ఆల్ ద టాపర్స్ ప్రిపేర్ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ వెల్ బిఫోర్ ద నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్, సో దే ఆర్ రిలాక్స్డ్ దాన్ అదర్స్. అంటే వీళ్ళు ఇంత రిలాక్స్ ఎందుకున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని మిగతా కొత్త వాళ్ళు అనుకుంటే, దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రిపరేషన్, దే హ్యావ్ ఆల్మోస్ట్ ఫినిష్ దేర్ సిలబస్. దట్స్ ద రీజన్
దే ఆర్ రిలాక్స్డ్. సో దే ఆర్ రిలాక్స్డ్. ఎందుకు రిలాక్స్డ్ అంటే బికాస్ దే ఫినిష్డ్. ఇట్లా సో ఒకటి. సో వీ నీడ్ టు ఎగ్జామిన్ the question carefully, thoroughly, understand, then answer appropriately. ఎందుకంటే ఎగ్జామ్లో కరెక్ట్ చేసిన వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఎందుకు? సెకండ్ థింగ్ అంటే ఆఫ్టర్ సెలెక్షన్ యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్ అగైన్ ఆన్ యువర్ జాబ్. అక్కడ కూడా జాగ్రత్తగా చేయాల్సిన పని ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేస్తేనే సెలెక్ట్ అవుతాం. సెలెక్ట్ అయిన తర్వాత ఆ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మనం అవి కూడా జాగ్రత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అనదర్ రీజన్ వై వీ షుడ్ బి కేర్ఫుల్ వైల్ రీడింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. లెట్స్ లుక్ ఎట్ అనదర్ లింక్. ఇంకోటి ఎస్, యు ఆర్ రైట్. ఇదేంటి? ఇది కూడా తెలిసిందే. ఎట్ అనేది చాలామందికి తెలుస్తుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చూద్దాం. అదర్స్ ఆల్సో హ్యావ్ అ గుడ్ ప్లాన్ అండ్ ద స్ట్రాటజీ డాష్ దే కుడ్ నాట్ గెట్ జాబ్స్. ఇక్కడ దాన్ని పాత ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి? వేరే వాళ్ళు కూడా గుడ్ స్ట్రాటజీ ఉంది, ప్లాన్ ఉంది, కానీ వాళ్ళకి జాబ్ రాలేదు, సక్సెస్ కాలేదు వాళ్ళు. సో అదర్స్ హ్యావ్ అ గుడ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ యట్ దే కుడ్ నాట్ గెట్ జాబ్స్. వీళ్ళు కూడా స్ట్రాటజీ ఉంది, ప్లాన్ ఉంది, కానీ వాళ్ళకి రాలేదు. కానీ బట్ కాంటెక్స్ట్ లాగా యట్. అండ్ దే వర్క్డ్ వెరీ హార్డ్ యట్ దే కుడ్ నాట్ గెట్ జాబ్స్. వీళ్ళు కూడా కష్టపడ్డారు, యట్ దే కుడ్ నాట్ డూ ఇట్. ఇట్లా యట్ అని కాంటెక్స్ట్. అండ్ యాజ్ ఐ హావ్ బీన్ సేయింగ్, మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఓన్ సో దట్ you can comfortably use it not only for the examination but when you join the service as well. You would be interacting with higher officials, so definitely your language must be competent enough, good enough. Daniki the solution is read regularly and then learn every grammatical item carefully, because as an officer, as a responsible teacher, whatever positions you take tomorrow, we have to answer everything carefully, teach everything carefully, manage everything carefully. Then we have another linker of 4 words in the same way. Though it has 4 words, అది ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే అంటే ఆ పద్ధతిగానే, ఆ మాదిరిగానే అనే కాంటెక్స్ట్ వస్తుంది. ఈజీగా, పెద్ద ప్రాబ్లం లేదు. ఇక వాడుతున్నాడు, డే టు డే ఇంగ్లీష్లో కూడా వాడుతున్నాం. బట్ వీ డు నాట్ నో దట్ దిస్ ఈజ్ కాల్డ్ అ లింకర్. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ with this. So let's look at the example so that we can understand. All successful persons have seen ups and downs of life. Dash, we should work taking pleasure in our work. We will surely get success, rather more success than we expect. So ఇక్కడ వెరీ అప్రాప్రియేట్ వచ్చేసి చూద్దాం. ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ హ్యావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్. అంటే సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జీవితంలోని కష్ట నష్టాలు చూసిన వాళ్ళే. ఇన్ ద సేమ్ వే అంటే వాళ్ళు కూడా అవన్నీ చూసిన వాళ్ళే. ఇన్ ద సేమ్ వే వీ షుడ్ వర్క్ టేకింగ్ ప్లెజర్ ఇన్ అవర్ వర్క్. ఈ వర్క్లో ఈ ప్రాబ్లం వచ్చింది, డిఫికల్టీ వచ్చింది, నాకే వచ్చిందని కాకుండా దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేటర్ యూ విల్ నో, యూ విల్ డెఫినెట్లీ గెట్. లాస్ట్ లైన్ కూడా చెప్తుంది కదా, we will surely get success, rather more success than we expect. అట్లా ఏ అడ్డంకి కూడా బాధపడకుండా, టైం వేస్ట్ చేయకుండా పని చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది. మామూలు సక్సెస్ కాదు, గ్రేటర్ సక్సెస్ వస్తుంది అని హిస్టరీ చెప్తుంది. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ చెప్తున్నాయి. సో ఇన్ ద సేమ్ వే, బికాజ్ ఆల్ లీడర్స్, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్, ఆల్ ఛాంపియన్స్ హ్యావ్ అండర్గాన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. ఇన్ ద సేమ్ వే వీఆర్ ఆల్సో ఫేసింగ్ ఇట్. అంతే, మనకు ఉంది అంతే. అంటే ఇఫ్ వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ నౌ, దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు సీ గుడ్ డేస్ ఇన్ ఫ్యూచర్. ఓన్లీ వెన్ వీ ఫేస్ ఇట్ అండ్ ఫైట్ ఇట్. అండ్ వీ హ్యావ్ అనదర్ లింక్ విత్ అస్, ఆల్ ద సేమ్. ఆల్ ద సేమ్ అంటే గుర్తుపెట్టుంటుంది ఓవరాల్గా. ఎస్, ఇవన్నీ ఒకటే, లేదా వీళ్ళందరూ ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, when a man troubles a woman will say, all men are the same. మగవాళ్ళు అంత ఇంతే అంటారు. ఆల్ ద సేమ్, దే ఆర్ ఆల్ ద సేమ్.
ఎవరు డిఫరెంట్ కాదు అంటారు. జనరలైజ్ చేసేయడం అంటారు. సో ఆల్ ద సేమ్ అంటే జనరలైజ్ చేసేయడము, రైట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. వెదర్ వన్ ఈజ్ అ డాక్టర్, యాక్టర్, టీచర్, preacher, politician or beautician, they all fight with issues, all the same in their own fields. వాళ్ళు డాక్టర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, ప్రీచర్ కానివ్వండి. ప్రీచర్ అంటే అందరికీ మంచి చెప్పేవాళ్ళు. పొలిటీషియన్ కానివ్వండి, బ్యూటిషియన్ కానివ్వండి, దే ఆల్ ఫైట్ విత్ ఇష్యూస్. వాళ్ళందరూ కూడా ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఫైట్ చేశారు కాబట్టే దే హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్. సో దే ఆల్ ఫైట్ విత్ ఇష్యూస్ ఆల్ ద సేమ్ ఇన్ దిర్ ఓన్ ఫీల్డ్. వాళ్ళ ఫీల్డ్కి సంబంధించి సేమ్ ఫైట్ చేసిన వాళ్ళే. మెడిసిన్ ప్రిపేర్ అయ్యే పిల్లోడు అంటుండొచ్చు మెడిసిన్ ప్రిపరేషన్ చాలా కష్టమని. బట్ హౌ కమ్ అది కష్టమైతే మరి ఇంతమంది డాక్టర్స్ ఎట్లా ఉన్నారు, రైట్? ఒక ఎగ్జాంపుల్. సో దే హ్యావ్ ఆల్సో సీన్ ఆల్ సచ్ డిఫికల్టీస్. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ దే హ్యావ్ సీన్ ఈజ్ ఆల్ ద సేమ్ దట్ వీ హ్యావ్ ఆల్సో seen or we are seeing now, is one linka. This is one example from our side. So you must make your own example using these linkers after understanding it. There is only one way. Please do not depend only on this one example. Make some examples until you understand it and get it checked with an expert available in your town. And we have another at the same time. ఇది కామన్ లింకర్, వాడుతూనే ఉంటాం వితౌట్ అవర్ నాలెడ్జ్ ఎట్ ద సేమ్ టైం. అంటే అదే టైంలో మనం ఏదైతే పని చేస్తున్నామో, ఏ విషయం మాట్లాడుతున్నామో, లేదా ఏదైనా విషయం గురించి డిస్కస్ చేస్తున్నామో ఆ టైంలో సంబంధించి అని అనొచ్చు. ఎట్ ద సేమ్ టైం అంటే సైమల్టేనియస్గా రెండు పనులు చేస్తున్నారు కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్, ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ స్క్రీన్ మీద కూడా ఒకటి ఉంది, ఇంకోటి జనరల్ కూడా. షీ వాజ్ టాకింగ్ టు హర్ ఫాదర్ ఎట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ కటింగ్ వెజిటబుల్స్. అంటే తను వెజిటబుల్స్ కట్ చేస్తుంది, అప్పుడే ఫోన్ వచ్చింది. ఫాదర్తో మాట్లాడుతూనే అదే టైంలో పని కూడా చేస్తుంది. షీ వాజ్ వాచింగ్ ది టీవీ serial at the same time she was also preparing dinner. సో టీవీ చూస్తూనే ఉంది, డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం అంటే ఒకటే టైంలో రెండు పనులు చేయడం అంటే వీ కెన్ సే మల్టీ టాస్కింగ్. నవడేస్ వీ హ్యావ్ టు డూ దిస్ మల్టీ టాస్కింగ్. టైం ఉండట్లేదు, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వీ ఆల్ ఆర్ అండర్ గోయింగ్ అ సేమ్ అన్సర్టెనిటీ ఇన్ లైఫ్ డాష్ వీ మస్ట్ కంటిన్యూ అవర్ ఫైట్స్ against all the odds. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి దట్ వీ ఆల్రెడీ డిస్కస్. దట్ లింకర్ డిమాండ్స్ టూ సిచ్యువేషన్స్, టూ ఈవెంట్స్, టూ సిమిలర్ ఈవెంట్స్ ఆర్ అపోజిట్ ఈవెంట్స్ వాట్ ఎవర్. ఫస్ట్ది ఏంటి? వీ ఆల్ ఆర్ అండర్ గోయింగ్ ఏ సేమ్ అన్సర్టెనిటీ ఇన్ లైఫ్. అందరికీ ఇప్పుడు లైఫ్ చాలా టఫ్గానే ఉంది, ఎవరికి ఈజీగా లేదు. కొంతమంది లైఫ్ టఫ్గా ఉందని పని చేయకుండా కూర్చుంటారు, కొంతమంది అయినా కూడా పని చేయాలి కదని చేస్తూ వెళ్తూనే ఉంటారు. అన్సర్టెనిటీ విల్ నాట్ డిస్టర్బ్ సక్సెస్ఫుల్ పీపుల్. సో రెండోది ఏమన్నాడు? ఎట్ ద సేమ్ టైమ్ వీ మస్ట్ కంటిన్యూ అవర్ ఫైట్ అగేన్స్ట్ ఆల్ ద ఆడ్స్. మొత్తం డిఫికల్టీస్ వస్తున్నాయని కూర్చొని విచారించడం కాకుండా వాటి గురించి ఆలోచిస్తూ వాటిని ఫైట్ చేసే ఎఫర్ట్స్ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం డిస్కస్ ద ప్రాబ్లమ్స్, డిస్కస్ ద ఇష్యూస్, ఎట్ ద సేమ్ టైం డూ యువర్ డ్యూటీ. నీ పని నువ్వు చెయ్యి, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అన్న కాంటెక్స్లో వస్తుంది ఇక్కడ. అండ్ వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ విత్ స్లైట్లీ డిఫరెంట్ టూ ఆప్షన్స్ నౌ. వీ మే నాట్ బీ హ్యాపీ విత్ ద పే వీ ఆర్ గెటింగ్ నౌ డాష్ వీ కెనాట్ ఇగ్నోర్ అవర్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని చూస్తూ ఉంటాం మనం. కొంతమంది అంటారు ఇప్పుడు వస్తున్న శాలరీ బాగలేదు కాబట్టి నేను దీన్ని పర్ఫెక్ట్గా చేయను అని. అంటే పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చేయరు పని, శాలరీ పెరిగితేనే చేస్తా అంటాడు. కానీ అది క్రూషియల్ జాబ్ కావచ్చు. అట్లనే ట్రైన్ ట్రాక్ దగ్గర పనిచేసేవాళ్ళు, బస్ మెకానిక్స్, బస్ స్టేషన్లో వాళ్ళు నేను చేయను అంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో ఆ కాంటెక్స్లో తీసుకుంటే వీ మే నాట్ బీ హ్యాపీ విత్ ద పే వీఆర్ గెటింగ్,
వస్తున్న శాలరీతో హ్యాపీ కాకపోవచ్చు. డాష్ వీ కెనాట్ ఇగ్నోర్ అవర్ డ్యూటీ. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఇది సూట్ కాదు ఇక్కడ. ఆర్ యూ గెటింగ్ మీ? సో ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ సూటబుల్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, దో వీ మే నాట్ గెట్ రైట్ పే, ఎట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ ఇగ్నోర్ అవర్ డ్యూటీ. డ్యూటీ అయితే చేయాలి, డ్యూటీ చేస్తూ బాగా చేస్తూ అప్పుడు డిమాండ్ చేయాలి గుడ్ శాలరీ కోసం ఎట్ ద సేమ్ టైం. దీని ఇన్స్పైట్ ఆఫ్ వేరే వస్తుంది, అది ఇక్కడ లింకర్లో లేదు అది. ఓకే, అండ్ ఇన్స్పైట్ ఆఫ్ నాట్ గెటింగ్ గుడ్ శాలరీ, యూనో హీ వాజ్ వర్కింగ్ హ్యాపీలీ, హీ వాజ్ డెలివరింగ్ హిస్ గూడ్స్, ఆ కాంటెక్స్లో వస్తుంది. ఇక్కడ ఇది రాదు టెక్నికల్లీ. వన్ మోర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్, దో ఎక్స్పెండిచర్ లెవెల్ ఈజ్ టూ హై డాష్ వీ షుడ్ నాట్ స్టాప్ సేవింగ్. ఇక్కడ ఏ రకమైన లింకర్ రావాలి? 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఎక్స్పెండిచర్ లెవెల్ ఈజ్ టూ హై అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ సేవింగ్. ఇప్పుడు సేవింగ్ అంటారు చాలామంది. సేవింగ్ అంటే ఎంత సంపాదించినా కూడా సేవింగ్ లేకపోతే లాభం లేదంటారు. కొంతమంది అంటారు సంపాదన తక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ లెవెల్ ఎక్కువ ఉంది, హౌ డు వి సేవ్ అన్న కాంటెక్స్ట్ వస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమంటుంది ఇక్కడ? దో ఎక్స్పెండిచర్ లెవెల్ ఈజ్ టూ హై, కావచ్చు, ఖర్చులు చాలానే ఉండొచ్చు, ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ స్టాప్ సేవింగ్. ఫ్యూచర్ కోసం కొద్దిగా ఎంత వీలైతే అంత సేవ్ చేయాలన్న కాంటెక్స్ట్ ఉండొచ్చు. ఎక్స్పెండిచర్ కంట్రోల్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్, డూ వాట్ ఎవర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ సేవ్ సంథింగ్. Another example with a different linker is, though they came from a poor family dash they had faith in their education and succeeded in life. So supply appropriate linker for this question అనుకుంటే, ఫస్ట్ let us understand the question. Though they came from a poor family, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చారు, డాష్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్, కానీ చదువుని చాలా సీరియస్గానే చదివారు. దే డిడ్ నాట్ ఎలో దేర్ పావర్టీ అఫెక్ట్ దేర్ ఎడ్యుకేషన్, చాలా శ్రద్ధ పెట్టి చదివారు. అండ్ దే సక్సీడెడ్ ఇన్ లైఫ్, శ్రద్ధతో చదివినారు కాబట్టే లైఫ్లో ఒక మంచిగా ఉద్యోగం వచ్చింది. సో ఇక్కడ అప్రాప్రియేట్ లింకర్ ఏంటిది? ఎట్. లెట్ us చెక్ వెదర్ ఎట్ ఈజ్ అన్ అప్రాప్రియేట్ లింకర్. దో దే కేమ్ ఫ్రమ్ అ పువర్ ఫ్యామిలీ ఎట్ దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్. డబ్బులు ఎక్కువ లేవు, బట్ అయినా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద చాలా నమ్మకం ఉండి చదివారు. అండ్ దే హ్యాడ్ సీన్ సక్సెస్ ఇన్ లైఫ్. డిఫికల్టీస్ ఉండే, ఈవెన్ ఇన్ some players in cricket, they came from a poor family, but they just had faith in their game, cricket, and those people are successful. Most of you watch cricket, you know that. Pandey brothers, for example. We have another example. They controlled all their attractions of teenage dash they achieved success at the young age. So we need to select an appropriate linker for this. First we need to understand the question before we select the appropriate linker. They controlled all their attractions of teenage. కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సమ్ యంగ్స్టర్స్ 21 yearsకే ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు, జస్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలామంది చాలా సంవత్సరాలు కావాలంటారు, లేదా ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేయొద్దా, లేకపోతే కాలేజ్ డేస్ ఎంజాయ్ చేయొద్దా అని చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఈ స్పెషల్ కేసు ఏంటి? దే కంట్రోల్డ్ ఆల్ దేర్ అట్రాక్షన్స్ ఆఫ్ టీనేజ్. అంటే మూవీకి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, తిరగాలి, అవన్నీ కంట్రోల్ చేశారు అంటిల్ దే ఫినిష్డ్ దేర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో దే అచీవ్డ్ సక్సెస్ ఎట్ ద యంగ్ ఏజ్. వాళ్ళు యంగ్ ఏజ్లో ఈ సక్సెస్ ఎట్లా వచ్చింది వాళ్ళకి అంటే, దే హ్యాడ్ కంట్రోల్డ్ ఆల్ దేర్ అట్రాక్షన్స్ ఆఫ్ టీనేజ్. టీనేజ్ వాళ్ళకున్న అన్ని రకాల ఈ అట్రాక్షన్స్కి చాలా దూరంగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా దూరంగా ఉన్నారు. సో దట్ దే కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ సీరియస్లీ అండ్ దే కుడ్ బికమ్ యంగెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ. రీసెంట్లీ వీ హ్యాడ్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా యాజ్ వెల్, ఒక వెరీ యంగ్ బాయ్ హ్యాస్ బికమ్ అ కలెక్టర్, చాలా కాలేజ్ గోయింగ్ బాయ్. అంటే సచ్ స్టోరీస్, సచ్ ఈవెంట్స్ గివ్ అస్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ టు వర్క్.
ఈ మధ్యన యంగ్స్టర్స్ చూసినట్లయితే ఈ అట్రాక్షన్స్ చాలా అయిపోయినాయి, డిస్ట్రాక్షన్స్ చాలా అయిపోయాయి. అట్రాక్షన్ కన్నా వీ షుడ్ యూజ్ ద వర్డ్ డిస్ట్రాక్షన్స్. మిగతా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ దేర్ గోల్స్కి చాలా టైం ఉందంటారు. అట్లేం లేదు. యూ షుడ్ సెపరేట్ టైమ్ ఫర్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ గోల్. Then we have another example. Let's analyze this example. They gave importance to all the optional subjects dash English subject as well. Hence they are officers in the government. ఇక్కడ 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి, they gave importance to all the optional subjects. ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? ఆప్షనల్స్కి. డాష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ యాజ్ వెల్, హెన్స్ దే ఆర్ ఆఫీసర్స్. అంటే ఇంగ్లీష్కి కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు, సెకండ్ ఇంపార్టెన్స్. మళ్ళీ ఇచ్చారు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటి కంపేర్ చేస్తున్నాడు. సో దే గేవ్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్, లైక్ వైజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ యాజ్ వెల్. ఎట్లయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారో అట్లానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలామంది తర్వాత చేద్దామనో, లేకపోతే నాకు వచ్చానో, లేకపోతే రాదు తర్వాత చూద్దామని డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. దానివల్ల దే మిస్ మార్క్స్ ఇన్ సమ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ ఎవరైతే సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ అయ్యారో గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు దే గేవ్ అన్నింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ ప్రామినెన్స్ ఇచ్చారు. అది అవసరం. నవ్ వీ నీడ్ ఆల్రౌండర్స్. ఒకటే సబ్జెక్ట్లో కాదు, ఎనీ జాబ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆల్రౌండర్స్, మల్టీ టాస్కింగ్ పీపుల్. అంటే ఒకటి కన్నా ఎక్కువ పని చేయగలిగే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సమ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రైబ్ ఇన్ దేర్ సర్వీస్ డాష్ దే హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్ టుడే. 2 పార్ట్స్ ఉంది, చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? సమ్ డిడ్ నాట్ యాక్సెప్ట్. కొంతమంది వాళ్ళ సర్వీస్లో ఎటువంటి లంచం కూడా తీసుకోలేదు. డాష్ దే హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్ టుడే. అందుకనే దే హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్. చాలా హ్యాపీ లైఫ్ ఉంది, ప్రాబ్లం లేని లైఫ్ ఉంది, ఎవరేమనట్లేదు. సో ఎందుకుంది? ఇట్ ఈస్ అ రిజల్ట్ ఓరియంటెడ్. యాజ్ అ రిజల్ట్ కూడా ఉండొచ్చు, లేదా ఇక్కడ ఒక అప్రాప్రియేట్ లింకర్ ఏంటి? దేర్ ఫోర్ ఈజ్ అప్రాప్రియేట్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రీడ్. సమ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రైబ్ ఇన్ దేర్ సర్వీస్ దేర్ ఫోర్ దే హ్యావ్ అ పీస్ఫుల్ లైఫ్ టుడే. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి ఎవరు అనడానికి లేదు. సో దట్ ఇస్ ద రిజల్ట్. తీసుకోలేదు కాబట్టి. దెన్ వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ which is the last part of the linkers as such. He has been investing in real estate right from his first year of service dash he has a good number of plots with greater value. 2 parts unnai. Let us examine these 2 parts. He has been investing in real estate right from his first year of service. ఆయనకి ఈరోజు చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి కొద్దిగా సేవ్ చేసి అక్కడక్కడ ల్యాండ్ కొని పెట్టుకున్నాడు. సో ఈరోజు ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఆయనకి చాలా చోట్ల ల్యాండ్ ఉంది. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎట్లాగో పెరిగింది. సో హీ హాజ్ బికమ్ ఎ రిచ్ మ్యాన్. సో ఈయన రిచ్ మ్యాన్ కావడానికి రీజన్ ఏంటి? హిజ్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్, ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఫ్రమ్ హిజ్ సేవింగ్స్. సో ఇది సీక్వెన్స్ ఆర్డర్లో వచ్చింది. ఇది అప్పుడు సేవ్ చేశాడు కాబట్టే ఇది వచ్చింది. సో సీక్వెన్స్కి రిలేటెడ్ లింకర్ ఇక్కడ అప్రాప్రియేట్. లెట్ us fix it and check. He has been investing in real estate right from his first year of service. Subsequently, he has a good number of plots with greater value today. అప్పుడు నుండి ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి చాలా ఉంది. అంటే ఇప్పుడు గమనించిన వాళ్ళకి అనిపిస్తుంది ఇంత ప్రాపర్టీ ఎట్లా వచ్చింది అని. అంటే హీ హ్యాస్ అ వెరీ గుడ్ ప్లాన్ ఆఫ్ ఫినాన్షియల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. సమ్మన్ ఎవరో చెప్పుండొచ్చు, ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఎప్పుడో సేవ్ చేయాలంటే కుదరదు.
ఇప్పుడు నుండే కొద్దిగా చేస్తే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 10 years or 20 years, you will have a good property, good amount of land, and definitely land value will grow than any other items value. So he might have followed that. So these are the linkers that we had taken to discuss. Let's quickly go back when we have subsequently అంటే ఒక దాని తర్వాత ఒకటి వచ్చేది. And then we discussed the usage of therefore. సో therefore అని మనం లెటర్లో వాడుతుంటాం. We also discussed the usage of the linker likewise, అలాగే అన్న కాంటెక్స్ట్. ఇది కొద్దిగా తక్కువ మందికి తెలుసు ఇది యూసేజ్ అంటే likewise. And so we know this so. Okay, he practices meditation, so he is always peaceful అని వాడచ్చు. అంటే ఆయన ఎందుకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కనబడుతుందంటే హీ ప్రాక్టీసెస్ మెడిటేషన్, హీ ప్రాక్టీసెస్ యోగా, సో హీ లుక్స్ కూల్, సో హీ కెన్ కంట్రోల్ హిజ్ యాంగర్. అంటే మెడిటేషన్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు? టు కంట్రోల్ హిజ్ యాంగర్. అందరికీ కోపం వస్తుంది, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, బట్ హీ ఈస్ ప్రాక్టీసింగ్ దాట్. ఎట్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ లింకర్. ఓకే, దే వర్క్డ్ హార్డ్ ఎట్ దే కుడ్ నాట్ సక్సీడ్. అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరిగింది. దే సేవ్డ్ దేర్ మనీ ఎట్ దే కుడ్ నాట్ బికమ్ రిచ్. వాళ్ళు కూడా దాచిపెట్టుకున్నారు, సేవ్ చేశారు డబ్బులు, ఎట్ దే కుడ్ నాట్ డూ ఇట్. ఎట్ ద సేమ్ టైమ్ అంటే టూ యాక్షన్స్ డూయింగ్ సైమల్టేనియస్లీ. ద చైల్డ్ వాజ్ వాచింగ్ హిస్ ఫేవరెట్ కబడ్డీ ప్రోగ్రామ్, ఎట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ డూయింగ్ హిజ్ హోంవర్క్. ఈ మధ్యన కబడ్డీ చూస్తూనే ఉన్నారు కదా పిల్లలు. సో హోంవర్క్ ఉంది ఇంపార్టెంట్, అండ్ ఎట్ ద సేమ్ టైంలో రెండు చేశారు పనులు. ద చైల్డ్ వాజ్ వాచింగ్ కబడ్డీ, ఎట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ డూయింగ్ ద రివిజన్. రివిజన్కి కాన్సన్ట్రేషన్ పెద్దగా అవసరం లేదు కాబట్టి హీ వాజ్ డూయింగ్ సైమల్టేనియస్లీ. అండ్ వీ హ్యావ్ ఆల్ ద సేమ్, అంతా సేమ్. ఓవరాల్గా జనరలైజేషన్ ఇది. ఏది చూసినా కూడా సేమ్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. చిల్డ్రన్ ఆర్ ఆల్ ద సేమ్. పిల్లలందరూ సేమ్ బిహేవియర్ ఉంటుంది. యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో సేమ్. టీనేజర్స్ ఆర్ ఆల్సో ఆల్ ద సేమ్. ఎంత మనం కంట్రోల్ చేసినా దే బిహేవ్, దే ఆర్ ఆల్ ద సేమ్ అట్లే అంటారు. మళ్ళీ చిన్నపిల్లలు అంటారు ఓల్డ్ పీపుల్ని, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఆల్ ద సేమ్, అంతే. ఓకే, డాటర్ ఇన్ లా అంటది, ఆల్ మదర్ ఇన్ లాస్ ఆర్ ఆల్ ద సేమ్. అత్తలందరూ అంతే అన్న కాంటెక్స్లో అంటుంటారు. ఇన్ ద సేమ్ వే అంటే ఒక దాన్ని ప్రకారంగానే తీసుకొని చేయడం, ఇన్ ద సేమ్ వే. ఓకే, అది చేసినట్టుగానే దీన్ని చేయడము. Yet we discussed, so we discussed, likewise we discussed, therefore we discussed, subsequently. Okay, similarly is another linker we had discussed, and please make some sentences of your own. Okay, so he was building a house, similarly he was saving some money for the children's education. ఇల్లు కడుతున్నాడు ఒక పక్క, మళ్ళీ సేమ్ టైం ఆ పిల్లల చదువు కోసం కూడా కొద్ది డబ్బు పక్కన పెట్టాడు, మొత్తం ఖర్చు పెట్టలేదు. దట్ మీన్స్ హీఈస్ బ్యాలెన్సింగ్ హిజ్ లైఫ్. కాన్సిక్వెంట్లీ ఒక యాక్షన్కి రిజల్ట్గా ఇంకొకటి ఒకటి. రెండోది కంటిన్యూస్ అచీవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, a particular politician has been winning the elections consequently for the past 4 years, 4 terms. 4 దఫాలుగా ఆయననే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కంటిన్యూస్గా వితౌట్ గెటింగ్ డిఫీటెడ్ గెలుస్తూనే ఉన్నాడు. మీన్ వైల్ ఒక పని చేస్తూ మొదలు బ్రేక్ చేయండి. వీ హ్యాడ్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. యూ మేనేజ్ విత్ రోటీ, మీన్ వైల్ ఐ విల్ ప్రిపేర్ కర్రీ అంటారు ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆ ఉన్నది తింటుండండి, మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేస్తాను. ఆర్ యు గెటింగ్ మీ? ఫైన్. సడన్లీ ఈజ్ అనదర్ వెరీ సింపుల్ లింకర్. We all know. I don't think we have a problem with this usage. Okay. Nowadays, I think in Hyderabad we can see that there's a change in climate, a sudden change. Suddenly it may rain and suddenly it may stop. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మనుషులలో తీసుకోవచ్చు. Some people, they get angry suddenly and they change their attitude suddenly. ఇది కూడా సైకలాజికల్ డిజార్డర్స్ చాలా వచ్చాయి యాజ్ అ రిజల్ట్. అంటే ఒక పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని
గురించి మాట్లాడేటప్పుడు ఇది వాడతాం యాజ్ అ రిజల్ట్. అరిగిటమి. హీ హ్యాడ్ కంట్రోల్డ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, యాజ్ అ రిజల్ట్ హీజ్ హెల్త్ గాట్ ఎ గుడ్ స్టెబిలిటీ. ఒక ఎగ్జాంపుల్ అది. హీ స్టార్టెడ్ ఈటింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, యాజ్ అ రిజల్ట్ హిజ్ హెల్త్ ఇంప్రూవ్డ్. కొద్దిగా సాత్విక ఆహారం తింటున్నాడు కాబట్టి ఇప్పుడు హెల్త్ బాగుంది. అంతకుముందు బయట చాలా మసాలాస్ అవన్నీ తింటుండే. నవడేస్ వీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. టు సమ్అప్, సమ్మరీ చెప్పడం. టు సమ్అప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వీఆర్ ట్రయింగ్ టు సమ్అప్ ఆఫ్టర్ ఫినిషింగ్, వీఆర్ జస్ట్ సమ్మింగ్ అప్ వాట్ ఆర్ ద లింకర్స్ అండ్ వాట్ ఆల్ వి డిస్కస్డ్. ఒకసారి రివిజన్ చేస్తున్నాం. సో రివ్యూ ఆర్ అల్టిమేట్ జిస్ట్ ఇవ్వడం, సమ్మింగ్ అప్. ఆన్ ద కాంట్రరీ, ఎ వెరీ కామన్ లింకర్, కాంట్రాస్ట్ అనమాట ఇది. అంటే వీ జనరల్లీ యూజ్ ఇట్ వెన్ దెర్ ఆర్ టూ ఆపోజిట్ థింగ్స్ ఇన్ ఎ పర్సన్ ఆర్ ఇన్ సంథింగ్. దే మైట్ సే సంథింగ్ బట్ దేర్ యాక్షన్స్ సే సంథింగ్ ఎల్స్. చెప్పిన దానికి వాళ్ళ యాక్షన్స్కి పొంతన లేనప్పుడు ఆన్ ద కాంట్రరీ అంటారు. దే ప్రామిస్ మెనీ అ టైమ్స్, ఆన్ ద కాంట్రరీ దే డోంట్ ఇంప్లిమెంట్ ఎనీ వన్ ప్రామిస్. స్టిల్ మనకు తెలుసు ఇంకా దిస్ అ కామన్ యూసేజ్. And on the other hand is another very common linker. Later is one linker, and besides a confusable also, not only a linker. We must be careful. So కొన్నిటిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, వాటిని కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో a regular sincere work with special interest will help us get hold on English language. And please continue reading, upgrade yourself and learn continuously.